తీర్పు అనేది దేవుని ఇంటి దగ్గర అనగా మనం దేవుని ఇంటిలో దేవుని మందిరంలో ఉన్న దేవుని సంఘములో వారికి దేవుడు మొదట తీర్పు తీరుస్తాడని పేతురు పత్రిక రాయబడింది. ఆ తర్వాత చూస్తే దేవుడు ఎవరికి తీర్పు తీరుస్తాడంటే లోకంలో ఉన్న వారందరికీ తీర్పు తీస్తాడు. ఆ తర్వాత చూస్తే కొరింథీ పత్రిక 2వ అధ్యాయం 5వ వచనంలో మనుషులందరూ ఒక్కసారి మృతి పొందాడు, తర్వాత తీర్పు జరిగింది. అంటే మనుషులందరికీ కూడా దేవుడు తీర్పు తీర్చబోతున్నాడు. అయితే ఇక్కడ మనము ఈ తీర్పు కొన్ని తీర్పులు ఉన్నాయి. ఒకటి ఏంటంటే ఒక తీర్పు మొట్టమొదటి మనం చూసినప్పుడు యేసుక్రీస్తు ప్రభువు వారు ఆయన అన్యాయపు తీర్పు పొందాడు. అది పిలాతు రోమా గవర్నర్ కావచ్చు, లేదా శాస్త్రులు పరిసయ్యులు కావచ్చు, అది యేసు ప్రభువు వారు తీర్పు తీర్చే విధానం అది ఏంటంటే అన్యాయం. ఎందుకు అన్యాయం తీర్పు అంటే రాత్రి టైంలో వాళ్ళు అసలు తీర్పు తీర్చరు. కానీ అన్న కైప వాళ్ళు రాత్రి టైంలోనే, ఉదయం టైంలో ఎవరంటే 6 గంటల తర్వాత ఎవరంటే పిలాతు, రోమా గవర్నర్ పిలాతు. అంటే ఇది అన్యాయం తీర్పు, అక్కడ అన్యాయం తీర్పు. తర్వాత యేసుక్రీస్తు వారు మరి సిలువను గురించిన తీర్పు, ఆయన సిలువ తీర్పు ఏమని తీర్పు తీర్చాడు, ఈయన సిలువ వేయండి అని కేకలేసి వచ్చినప్పుడు సరే చివరికి అప్పగించాడు సిలువ తీర్పు. అదొక తీర్పు, అన్యాయ తీర్పు. అదలో చూస్తే సిలువ తీర్పు, దేవుని ఇంటి యొద్ద ఉన్న తీర్పు. ఇంకా మనం చూస్తే భక్తిహీనులకు తీర్పు తీర్చే దినం ఉంది, భక్తిహీనులకు తీర్పు ఉంది. తర్వాత చూస్తే వారు చేసిన క్రియలను బట్టి కూడా మనకు తీర్పు ఉన్నది. తర్వాత న్యాయపీఠం ఎదుట ఒక దినమున తీర్పు ఉంది. బైబిల్లో కొన్ని రకాల తీర్పులు ఉన్నాయి. అయితే ఫైనల్గా ధవల సింహాసనం అని ఉంది, అది ఫైనల్ జడ్జిమెంట్. ధవల సింహాసనం అంటే తెల్లని సింహాసనం మీద దేవుడు కూర్చోండి లాస్ట్ తీర్పులు ఏం చేస్తాడంటే అది ఫైనల్గా లాస్ట్ తీర్పులు ఏం చేస్తాడంటే దేవుని బిడ్డలనేమో రక్షించబడి రక్షణ కాపాడుకొని చివరి అంతం వరకు వారు ప్రభు కొరకు జీవించిన వారే, ప్రభువులు మృతి నొందిన వారైతే ప్రభు కొరకు జీవించి ఆరంభం కంటే కార్య అంతం. అంటే ఆరంభం నుంచి అంతం వరకు. తర్వాత రక్షణను అంతం వరకు కాపాడుకున్న వారి విషయంలో ప్రభు వచ్చే టైంకి సజీవులుగా ఉండేవారు ఎత్తబడిన వారు. ఇలా వీరందరికీ కూడా ఏంటంటే వారిని పరలోకంలో ప్రవేశపెడతాడు. అంటే ఎవరు రక్షించబడి రక్షణను కాపాడుకున్న పరిశుద్ధులందరినీ, ప్రభునందు మృతి నొందిన పరిశుద్ధులందరినీ వారిని ఫైనల్ తీర్పు వారు పరలోకంలో ప్రవేశపెడతారు. అయితే భూమి మీద ఈ లోకంలో జీవించి మరి పాపములోనే జీవించి పాపంలో మరణించిన వారు, రక్షించబడి రక్షణ కోల్పోయి ఇస్కరియోతు యూదాలాగా మరణించిన వారు, పాపములో మరణించిన వారు, ఇలాగా వాళ్ళందరికీ కూడా దేవుడు ఏం చేస్తుంటే అది చివరి తీర్పు. అది తర్వాత తీర్పులు ఉండవు, అదే అంత్య తీర్పు, ఫైనల్ జడ్జిమెంట్ డే. అది ధవల సింహాసనం తీర్పు. ప్రకటన గ్రంథంలో మాట్లాడుంటాయి. అక్కడ ఈ ధవల సింహాసనం మీద కూర్చొని అనేకులను తీర్పు తీస్తాడు. పాపులు తీర్పు తెచ్చి ఏమిటంటే మీరు నిత్యాగ్నికి పోవుడి. మత్తయి సువార్త 5వ అధ్యాయంలో రాబడింది. కనుక ఎడమవైపున్న మేకలు శపించబడిన వాళ్ళరా అపవాదికిని వాని దూతలకు సిద్ధపరచబడిన నిత్య నరకాగ్నిలోకి పోండి. అది ఫైనల్ తీర్పు. నరకంలో పోయిన తర్వాత తీర్పులు ఉండవు. దేవుని బిడ్డల పరలోకం పోయినాక కూడా తీర్పులు ఉండవు. భూమి మీద మనకు తీర్పు దినాలు ఉన్నాయి, మరణించిన తర్వాత తీర్పు దినాలు ఉన్నాయి. పరలోకం పోతే ఇంకా తీర్పులు ఉండవు, నరకానికి పోయిన కూడా తీర్పులు ఉండవు. కాబట్టి అయితే మనం దేవుని బిడ్డల దినాల్లో ప్రభు బల్ల రక్షించబడిన దేవుని పిల్లలు, ఎందుకంటే తీర్పు మనమే పరీక్షించుకుంటూ మనం చక్కదిద్దుకుంటూ ఉంటే ఆ తీర్పు దినములో మనం సిగ్గుపడము. ఆ దినములో కొంతమంది తీర్పు దినమున ధైర్యంగా ఉండగలుగుతారు. దేవుని బిడ్డల్ని ప్రభు పిలుస్తాడంట గౌరవంగా, ప్రభు పేరు పెట్టి పిలుస్తాడు, గౌరవంగా పిలిచి వారిని ఘనపరుస్తాడు. వారి పేరు పెట్టి పిలుస్తాడు, అంత ఘనంగా ఉంటుంది, గౌరవంగా ఉంటుంది. తన బిడ్డల విషయం వారి పేరు పెట్టి పిలిచినంత ఆధిక్యతగా ఉంటుంది. కొంతమందిని విషయం అయితే వారు శిక్ష కొరకై వారిని మరి తీర్పు తీస్తాడు, వారిని శిక్షలోని ప్రవేశపెడతాడు. కాబట్టి దినాల్లో దేవుని బిడ్డలకి మనము అట్టి శిక్ష తీర్పులో నుంచి మనము తప్పించబడ్డ కొరకే ప్రభు సరిది. అంతేకాదు ధైర్యంగా ఉంటారు, సిగ్గుపడకుండా ప్రభు అలా దేవుని కొరకు జీవించిన వారైతే. కొంతమంది అయితే వారు ఏం చేస్తారంటే ప్రభు వచ్చినప్పుడు అంటే వారు ఏమన్నా సిగ్గుపడేవారుగా ఉంటారు, అయితే విడవబడేవారు ఉంటారు, తర్వాత అవమానపడేవారు ఉంటారు, తల దించుకునేవారు ఉంటారు, తల ఎత్తలేరు, తల దాచిపెట్టే పరిస్థితి. కాబట్టి ఆ దినమున వారు సిగ్గుపడేవారుగా ఉంటారు. కానీ దేవుని బిడ్డలు మనమైతే ఈ దినాల్లో భూమి నుంచి మనం జీవించిన
మన జీవితాన్ని బట్టి ఆ దినం తీర్పు దినం లేకుండా సంతోషకరంగా గర్వకారణంగా ఉండే ఆ దినం కొరకే ప్రభు మనకి ప్రభు బలను అనుగ్రహించండి. 11వ అధ్యాయం మనకు నేర్పుతా ఉంది. ఇప్పుడు మనం చదువుకున్న భాగం యెషయా 14 చివరి వచనం ప్రకారము, యెహోవా సీయోనును స్థాపించి ఉన్నాడు, ఆయన జనుల్లో శ్రమ నొందిన వారు దాన్ని ఆశ్రయింతురని చెప్పాలి. కాబట్టి ఇక్కడ మనం చూస్తే ఈ యొక్క సీయోను విషయాలు మనం గతంలో చూస్తూ వచ్చాం. దేవుడు సీయోను కోరుకున్నాడు, సీయోను స్థాపించి ఉన్నాడు. మరి సీయోనులో మరి ఏమవుతారంట, జనులకు రక్షణ కలుగుతుందని, ఇలాగ మనం సీయోనులో ప్రతి వాడు సీయోనులో కనబడదులని కొన్ని సంగతులు మనం చూస్తాం. ఇది కూడా ఒక 5 సంగతులు మనం క్లుప్తంగా చూసి ప్రభువులో మనం పాల్గొందాం. వాక్యానుసారం మనం పరిశీలన చేసుకుంటూ అలాగ మనం సిద్ధపడి ప్రభువులో పాల్గొందాం. చూద్దాం. మొదటిగా సంగతి ఏంటంటే ఈ యొక్క సీయోను అనుభవం మరొక 5 అనుభవాలు చూద్దాం. కీర్తన 87వ కీర్తన 5వ వచనం. 87వ కీర్తన చదవండి, 5వ వచనం. 87వ కీర్తన 5వ వచనం. ప్రతి జనము దానిలోనే జన్మించుదురనియు సర్వోన్నతుడు తానే దాన్ని ఏం చేసినట్టయినా స్థిరపరచననియు. ఇక్కడ మన సీయోను గురించి చెప్పుకుందరని దేవుడు అంటున్నాడు. ఏం చెప్తారంటే మొట్టమొదటి ఏంటంట, ప్రతి జనము దానిలోనే జన్మించడం. దానిలోనంటే సీయోనులో. కాబట్టి సీయోనులో ప్రతి జనము కూడా సీయోనులో జన్మించి ఉందరు అన్నాడు. అంటే ఇక్కడ మనం సీయోనులో జన్మించడం, ఇది ఏ జన్మ అంటే ఆత్మ సంబంధమైన జన్మ, రెండవ జన్మ, క్రొత్త జన్మ, నూతన జన్మ. కాబట్టి ఆ ఆత్మ సంబంధమైన పునర్జన్మ అనే పదము ఆత్మ సంబంధమైన స్నానం ద్వారా రాబడింది. కనుక ఇక్కడ మనం చూస్తే ఒకటి సీయోను అనుభవం మనకి ఏం నేర్పుతుందంటే, మన ప్రతి వారు దానిలోనే జన్మించెదరు. అంటే సీయోనులో ఏం కావాలంటే వారు జన్మించేవారు ఉండాలి. అంటే మారు మనసు పొందని వారు ఎంతమంది లోకంలో చాలామంది ఉన్నారు. వారు ప్రభు సన్నిధికి వచ్చి సీయోనుకి వచ్చి అక్కడ మనం ఈ పాత్ర ప్రకారం అయితే యెరూషలేము సీయోను ఇక్కడ 7 కొండలుగా కట్టబడింది. సీయోను అనేది ఒక కొండ. ఆ సీయోను కొండ మీదకి వచ్చి సీయోను యెరూషలేము కూడా అవన్నీ 7 ఒక దాన్ని చూపిస్తారు. 7 మీద కట్టబడిన యెరూషలేము. కాబట్టి ఇప్పుడు ఆ సీయోనుకు అనేకులు తీసుకురాబడతారు. దేవుడు అంటాడు కదా, ఆ సీయోనులో ప్రతి వారు జన్మిస్తారు అన్నారు. అంటే భౌతికంగా జన్మించడం కాదు, వారు ఆత్మీయంగా దేవుని మూలము. అందుకే యోహాను సువార్త 1వ అధ్యాయంలో వారు మనుష్యులను రక్తం వలన శరీరం మనుషుల వల్ల పుట్టినవారు కాదు, కానీ వారు ఎలాగంటే యోహాను సువార్త 3వ అధ్యాయంలో ఉంది, నికోదేముతున్నాడు ఎలాగంట, నీటి మూలంగాను ఆత్మ మూలంగాను వారు తిరిగి జన్మించారు. ఆత్మ ద్వారా, నీటి మూలము ద్వారా, సువార్త ద్వారా, ఆయన వాక్యము ద్వారా వారు తిరిగి జన్మించిన వారు ఉంటారు. కాబట్టి ఇక్కడ ఒకటి మనం కూడా ప్రార్థన చేయాలి. మన జీవితాలు మనం ఎలాగ రక్షించబడ్డాం కాబట్టి ప్రభు స్తోత్రం. అయితే ఇంకా మన ఇంట్లో రక్షించబడిన పిల్లలు ఉంటే, లేదా మన బంధువులు ఉంటే, మన పరిచయస్తులు ఉంటే, మన గ్రామస్తులు ఉంటే, వారు కూడా ఏం కావాలంటే ప్రభువా ఏమన్నాడు దేవుడు అన్నాడు పాత బంధంలో యెరూషలేము గురించి సీయోను గురించి ఆ దినాల్లోనే పాత బంధంలో అంటున్నాడు దేవుడు, సీయోనులో వారు జన్మిస్తారు. ఇశ్రాయేలు సీయోనులో జన్మించారు కదా, ఇశ్రాయేలు సీయోనులో జన్మించారు. ఇప్పుడు మనం చూస్తే క్రొత్త జన్మించిన వారు ఇప్పుడు ఒక 2-3% ఇప్పుడు ఇశ్రాయేలు ప్రజలు క్రీస్తుని అంగీకరించి వారు అనుభవంలోకి వచ్చిన వారు ఉన్నారు. అంటే వారు అక్కడ ఉన్నారు. ఇప్పుడు మన తెలుగు ప్రాంతం నుంచి బ్రదర్ శ్రీకాంత్ అని ఆయన ఇశ్రాయేల్ దేశానికి వెళ్ళిపోయాడు. ఆ దేశానికి వెళ్ళిపోయి అక్కడ పౌరత్వం సంపాదించుకొని అక్కడున్న సహోదరి వివాహం చేసుకొని ఒక ఇశ్రాయేలుగా తాను చేయబడి క్రీస్తుని గురించి సువార్త చేస్తూ క్రీస్తు పరిచర్య చేస్తున్నాడు. అద్భుతంగా ఆయన యేసుక్రీస్తుని గురించిన ఈ సువార్తమానను చక్కగా దేవుని పరిచర్య చేస్తున్నాడు. ఆయన శ్రీకాంత్ అనే బ్రదర్ మన తెలుగు ఆయనే ఇప్పుడు ఇశ్రాయేల్ దేశంలో స్థిరపడ్డాడు. అక్కడ పౌరసత్వం సంపాదించాడు. అక్కడున్న సహోదరి వివాహం చేసుకుని ఆ కుటుంబం అంతా క్రైస్తవులుగా ఉండి క్రీస్తుని ప్రకటిస్తున్నారు. ఇశ్రాయేల్ దేశంలో క్రీస్తుని ప్రకటించడం అంటే కష్టతరమైంది. ఎందుకంటే వాళ్ళు యూదులు యెహోవానే ధర్మశాస్త్రం పాటిస్తారు, కానీ క్రీస్తుని వారు అంగీకరించారు. అలాంటి ప్రజల మధ్య ఇప్పుడు తిరిగి జన్మిస్తున్నారు. అక్కడ ఆ సీయోన్లో కూడా తిరిగి జన్మించేవారు. ఇక్కడ మనం ఈ సీయోన్ అనుభవం తిరిగి జన్మిస్తే పరమ సీయోన్లో అక్కడ మనం కనబడతాం. అక్కడ కనుక మనం ఒకటి అనేకులు మనం తిరిగి జన్మించడం మంచిదే. ఇంకా తిరిగి జన్మించిన వారి కోసం మనం ప్రార్థన చేయాలి. ప్రభువా వారు అనేకులు క్రీస్తు ద్వారా, వాక్యం ద్వారా, నీటి మూలం, పరిశుద్ధాత్మ ద్వారా ఏం కావాలి, వారు తిరిగి జన్మించాలి. ప్రభువా వారు తిరిగి జన్మించాలని వారి కోసం మనం ప్రార్థన చేయాలి. కాబట్టి ఒక్కనాటి జన్మ సరిపోదు, ఒక దినం సరిపోదు. ఒక బిడ్డకి 9 మాసాలు అయితే కాబట్టి మనకు ఎన్ని నెలలో సంవత్సరాలు పడతాయి. కాబట్టి ఆ బిడ్డలు రక్షణ పొందడం కొరకు, అనేక ప్రజలు రక్షణ పొందాలి, వారు తిరిగి క్రీస్తులో జన్మించడం కొరకు
అందుకే నిజంగా చూస్తే ఒక ఆత్మరక్షణ కొరకు పౌలు గారు ఎంత ప్రసవేదన పొందాడో, బైబిల్లో భక్తులు కూడా ఎంత ప్రసవేదన పొందారు. అందుకే అంటారు దేవుని సేవలు అనేది భక్తులు గారు ఆ కాలంలో గేటు దగ్గరికి ఒక బ్రదర్ వెళ్ళాడంట. వెళ్ళి ఆడ అడిగినప్పుడు సేవకులు, నాకు లోపల సేవకులు ఏంటో వచ్చామని అడిగామంట భక్తులు సేవకులు. బ్రదర్ ఇలా అన్న ఇలా సేవకు పిలుపు ఉందన్న సేవకు, సేవకు కాదు వచ్చింది సావుకు వచ్చావు అనేవాడంట. సేవ కాదు, నువ్వు దేనికి వచ్చావు? సేవ అంటే సేవ ఈజ్ ఈక్వల్ చావు అన్నాడు. అంటే చావు అనేది ఏంటంటే ఎన్ని రకాలుగా ఉంటాయి. మాటలతో చావాలి, అనేకులు శారీరకంగా చంపుతారు, అపవాది చంపుతుంటాడు, అనేకులు చంపుతారు, నలగొడతారు సేవలో. ఎన్ని రకాలుగా ఉంటుంది. ఒక ఆత్మ రక్షించబడాలంటే అందుకే అన్నాడు, ఒక వ్యక్తికి ఈ లోకంలో కార్యం జరగాలంటే తేలికేమో, కానీ ఒక ఆత్మను రక్షించడం అంటే ఒక బిడ్డకు జన్మనీయటం కూడా తేలికే. 9 మాసాలు మోసి జన్మనీయటం కూడా తేలికే, కానీ ఒక ఆత్మను తిరిగి జన్మించడం కొత్తగా. అందుకే పౌలు గారు అంటారు ప్రసవ వేదన. అందుకంటే ముఖ్యంగా సిలువలో యేసుప్రభు వారి వేదన. కాబట్టి జ్ఞాపకం చేసుకున్నట్లయితే యేసుప్రభు వారి సిలువ వేదన బట్టి మనల్ని కన్నాడు పౌలపోస్తుడు. ఆ తర్వాత ఆయన కూడా కొంత వేదన పడి కన్నాడు. ఈ లోకంలో అన్ని వేదనల కంటే గొప్ప వేదన తెలుసా? ప్రసవ వేదన కంటే అన్ని సిలువ వేదన. ప్రసవ వేదన మామూలుగా ఉంది, దీనికి మించిన వేదన సిలువ వేదన. అది యేసుప్రభు వారు పొందారు. రెండోది ఎవరు పొందారంటే పౌలు గారు పొందారు. మూడోదిగా ఆదిమ సంఘం పొందండి. మరి నాలుగోది మనం కూడా పొందాలా? ఏం పొందాలా? వేదన పొందాలండి. ఆ వేదన మనకు ఉండాలి. వేదన లేకుండా బిడ్డలను కనలేము. అందుకు దైవజనుడు అన్నాడు, కన్నీరు విడవకుండా, దుఃఖపడకుండా, వేదన లేకుండా భర్తను రక్షించుకోలేము, భార్య రక్షించుకోలేము, బిడ్డలు రక్షించలేము. కాబట్టి ఒక్కసారి జన్మ ఇస్తే సరిపోదు, ఆ బిడ్డలకు మరొక జన్మ ఇవ్వాలి. ఆ తల్లిదండ్రులకు రెండవ జన్మ. అలాగే అనేకలను మనం తిరిగి కనాలి, ఆత్మీయంగా తిరిగి వారు జన్మించాలి. అందుకే నేను కనిన నా కుమారుడు తిమోతి అంటాడు పౌలు గారు. అంటే పౌలు గారు కన్న కుమారుడు అంటే శారీరకంగా కన్నగాడు కాదు, కానీ ఆత్మీయంగా కన్నాడు, తిమోతిని కన్నాడు. చాలా మందిని ఆత్మీయంగా పిల్లలు, ఆత్మీయ కుమారులుగా ఉన్నారు. దేవుని బిడ్డలంగా మనం ఈ దినంలో వస్తే అందుకే అన్నిటికంటే కష్టమైనదంటే సేవే. ఎందుకంటే సేవ అంటే సాగు అని, దేనికి కూడా పదం వాళ్ళ సాగు అనే పదం దేనికి వాళ్ళు ఈ లోకంలో. తర్వాత సైన్యంలో, మిలిటరీలో అది కూడా ఒక దినమున చావు లాంటిది అని చెప్తారు. అది రెండవ స్టెప్. ఫస్ట్ది సేవ, రెండవది మిలిటరీ, ఆర్మీకి వెళ్ళి అక్కడికి వెళ్తూ ఉంటే అది కూడా చావు. ఎప్పుడే ప్రాణం పోతుందో తెలియదు అక్కడ సరిహద్దులు. కాబట్టి గమనించండి, దేవుని ప్రజలంగా మనం గమనించినట్లయితే మనం ఒకటి జన్మించే వారి జన్మ కొరకు మనం ఎంత ప్రసవ వేదన పడుతున్నాం, మనం ఎంత వేదన పడుతున్నాం. ప్రార్థన చేయాలి, వారి కొరకు వేదన పడాలి, వారి కొరకు సువార్త ప్రకటించాలి, వారి కొరకు మనము ప్రయాసపడాలి. ఇది మనము ఒకటి తిరిగి జన్మించిన కొరకే ఒక మాట్లాడింది చక్కని మాట బైబిల్ ఏంటంటే, ఒకరి పాపము నుండి మళ్ళిస్తే ఒక వ్యక్తిని రక్షించితే. చూడ పదం చాలా మంచి మాట్లాడింది. చూడ పదం చూద్దాం, చదవండి మాట. మనకు ఎంత ఆధిక్యత దేవుడు తన బిడ్డలకు ఇచ్చినాడంటే, ఈ లోకంలో ప్రైమ్ మినిస్టర్ కూడా ఈ ఆధిక్యత, రాజుకు కూడా లేదు. చూడండి ఆధిక్యత. ఆ మాట చదువుదాం. అగ్నిలో నుంచి లాగినట్టు కొందరిని రక్షించు. యూదా పత్రిక 1వ అధ్యాయం ఎన్నో వచ్చిన 23. అగ్ని నుంచి లాగినట్లు కొందరిని రక్షించుడి. ఒప్పుకొనక అదే సమయం మనం ఏం చేస్తుంటా, వారి అపవిత్ర ప్రవర్తన అసహించుకుంటా ఉండాలి. అసహించుకుంటూ భయముతో కొందరిని ఏం చేయాలంటే మనము కరుణించాలి. వారి మీద కనికరం చూపాలి, వారి కొరకు మనం భారం ఉండాలి, వారి కొరకు మనం వేదన ఉండాలి. అందుకే ఒక భక్తుడు అన్నాడు, ఒక ఆయన రక్షణ కొత్త వాళ్ళని చూస్తే అంటే వెంటనే బాధ కలిగిద్దాడు. అయ్యో వీళ్ళకి రక్షణ లేదు కదా, వీళ్ళు నరకానికి పోతారు కదా, వీళ్ళు చనిపోతే నరకమే కదా అనుకున్నారంట. ఎంత భయం చూడండి. అంటే రక్షణ లేని వ్యక్తిని చూడగానే ఆ దైవజనుడికి హృదయంలో భారం వస్తుందంట. ఎవరు ఒక దైవజనుడు ఉన్నాడు, ఆయన ఆ లిస్టులో మనకు ఆ లిస్టులో కనపడతారు. ఒక దైవజనుడు ఆయన వాక్యం చెప్పేటప్పుడు అంట ఏడ్చుకుంటూ వాక్యం చెప్తాడంట. ఆయన వాక్యం ఏడుపు లేకుండా వాక్యం చెప్పి ముగించలేడంట చివరిలో. ఎందుకంటే ఎందుకలా మీరు ఆయన అడిగాడంట, మీరు ఏంటంటే ఎప్పుడు ప్రతి మీటింగ్లో ఏడుస్తారంటే, ఆయన ఏడ్చేది డబ్బు కోసం కాదు, కానుకల కోసం కాదు, బంగారం కోసం కాదు, వస్తువుల కోసం కాదు. ఆయన అంట, అయ్యా అనేకులు అగ్నిలో పడిపోతున్నారు, నా కళ్ళ ముందే, నా ఎదురుంగే ఒక వ్యక్తి చనిపోతే, యాక్సిడెంట్ అయితే మనకు దుఃఖం కలగదా, మన ఎదురుగా కళ్ళ ముందు చనిపోతే మన ఎదురు శవాలు చూసి మనకు బాధ కలగదా, ఎదురుగా చూసి శవాలు భయంకరంగా యాక్సిడెంట్ భయంకర మరణాలు చూస్తే బాధ కలగదా. వీళ్ళందరూ చూసినప్పుడు వాళ్ళు నరకానికి అగ్నిలో కాలుతున్నారని ఇటీవల ఈ సందర్భం గుర్తుకొస్తుంది. ఇటీవల మనం వాట్సాప్ గ్రూప్లో పెట్టాము. ఒక సహోదరి యవ్వనస్తురాలు స్వరూపం కంటే కొంచెం పెద్దగా ఉంటుంది అంతే,
ఆ యవనస్తులు ఏడ్చుకుంటూ సువార్త చెబుతుంది. బా ఎంత భారం! ఏడ్చుకుంటూ అయ్యా రక్షించబడి, రక్షణ పొందుతూ నరకానికి వెళ్తారు, పాతానికి వెళ్ళిపోతారు, ఏడ్చుకుంటా అయిపోయిందాక ఏడ్చుకుంటా. అందుకే ఆ దైవజనుడు ఏమన్నాడంటే, వీళ్ళందరూ నరకానికి వెళ్తారని నాకు కళ్ళ ముందు అగ్నిలోకి వెళ్తున్నట్టు కనబడుతున్నారు, వీళ్ళు నశించిపోతున్నారు, చనిపోతున్నారు, నేను ఏడవకుండా ఎలా ఉండగలను చెప్పేసి అని చెప్పాడు. తిమోతి అంకులు కూడా వాక్యం చెప్తే ఆయన 2 రకాలు, ఒకటి నవ్విస్తాడు, లాస్ట్ ముగింపులు ఏం చేస్తాడమో ఏడిపిస్తాడు. 2 ఉంటాయి. తిమోతి అంకులు వాక్యం చెప్పినప్పుడు, ఆయన వాక్యం చెప్పినప్పుడు నేను కూడా చాలా బాధపడిన సందర్భం. అంటే ఏంటంటే ఆ వాక్యం చెప్పినప్పుడైనా మొట్టమొదటిగా చమత్కారంగా చెబుతూ కొన్ని కథ చెప్పిస్తూ నవ్విస్తాడు. అది ఆత్మీయ విషయాల కోసం. చివరిలో ఫైనల్ ముగింపులోకి వచ్చేసరికల్లా, ఆ వాక్యం కన్క్లూజన్కి వచ్చేసరికల్లా పశ్చాత్తాపడి ఏడ్చేటట్టుగా వాక్యం చెబుతాడు. ఆయన చివరిలో ఏడవలసిందే, పశ్చాత్తాపం రావాల్సిందే, ఒప్పుదలకు రావాల్సిందే. అందుకే ఆ దైవజనుడు 2 రకాలుగా చేస్తాడు. వాక్యం నవ్విస్తాడు, ఏడిపిస్తాడంటే మనం కక్షతో కోపంతో కాదు, కానీ మన బలహీనతలు మనకు చూపించినప్పుడు పరిశుద్ధాత్ముడు అయ్యో అవును నిజం కదా, ఈ బలహీనత మనలో ఉంది కదా, ఈ పాపం మనలో ఉంది కదా, రక్షించబడ్డాం, ఆత్మీయంగా ఎదగలేకపోతున్నాం, ఫలించలేకపోతున్నాం, దేవుని సంతోషపెట్టలేకపోతున్నాం, దేవునికి ఉపయోగపడలేకపోతున్నాం, ఇతరులకు ఉపయోగపడలేకపోతున్నాం కదా. ఏంటి మన పరిస్థితులన్నీ? అలాగే చివరిలో వాక్యం గద్దించి మనప్పుడు, ఒకప్పుడు బోధలకు బోధ చాలా తేడా చేస్తున్నాం. ఒకప్పుడు వాక్యం చెప్తే వాళ్ళు చమత్కారంగా వాక్యాన్ని ఆత్మీయంగా చెప్తూ, గద్దిస్తూ, ప్రేమిస్తూ, అలాగనే నవ్విస్తూ, చివరిలో ఏడిపించి పశ్చాత్తాపంలోకి వచ్చేసరికి వాక్యం చెప్పేవాళ్ళు. ఖచ్చితంగా ఆ చివరి ముగింపులో కల పశ్చాత్తాపం రావాల్సిందే, ఏడవలసిందే, బాధపడాల్సిందే. ఇది నల్ల వాక్యంలో మనకు చాలా కొరతలు అయిపోతున్నాయి. కాబట్టి వాక్యం మనకు పనిచేయాలి, మనం గద్దించాలి, మనకు వాక్యం చేత పొడవబడాలి, మనం సర్దిద్దాలి, మనం చక్కబరిచి అవును ప్రభువా అని దుఃఖంలోకి. అందుకే ఉంది దైవ చిత్తానుసారమైన దుఃఖము, రక్షణార్థమైన మారు మనసు. అది ఆ వాక్య ఉద్దేశం, అది ఆ దైవజనుల ఉద్దేశం, అది పరిశుద్ధాత్మ దేవుని ఉద్దేశం. అది ఈ వాక్యంతో మనం పొడవబడాలి, గద్దించబడాలి. ఈ దినాల్లో చాలా మంది ఏం కోరుకుంటారు, చాలా చోట్ల, వేరే ఇక్కడ కాదు కానీ వేరే చోట్ల వాక్యముతో గద్దిస్తారు. అంటే వాళ్ళ జీవితాల్లో, ఎందుకంటే ఆ గద్దింపులు లేదు. నేను దైవజనుడు తిమోతి అంకుల్ వాక్యం డైరెక్ట్గా విన్నాను. ఆ అంకుల్ వాక్య ప్రత్యేకుడుగా చెప్పినప్పుడు నేను చివరిలో పశ్చాత్తాపడి బాధతోనే ఒప్పుకున్నాను. ఇప్పటికి దేవుని సేవకుడిలో, ఇప్పటికి మన పిల్లలు దేవుని సేవకులు ఏడ్చు మన దైవ సేవ ప్రార్థన చేశారు. ఇదే వాక్యం ఎంతమంది పనిచేసిన, వాక్యం పనిచేసిన వాళ్ళు బాధతో ప్రార్థన చేస్తారు, పశ్చాత్తాపంతో ప్రార్థన చేస్తారు, ఏడ్చు ప్రార్థన చేస్తే అర్థమైంది వాళ్ళు పరిశుద్ధాత్మ కార్యం జరిగింది. అయ్యారా నేనేం చేయాలంటే వాళ్ళు ఏం జరిగింది, కార్యం జరిగింది. మనం ఏం చేయమంటారు అలా మనలో అంటే వాళ్ళు కార్యం జరిగింది. మనలో దేవుని వాక్యం పనిచేస్తుంటే మనం పశ్చాత్తాపంలో పోతాం, సరిదిద్దపడతాం, చక్కదిద్దుకుంటాము, అలాగుండాలని ఆశిస్తాం కదండి. మనం కూడా అలాగుండాలి. మనం ఆశించేది ఏంటంటే, మనం ఎలాంటి ఆశ చేస్తాం, మనము దైవజనులు అలాగ వారు ఉన్నారు, భక్సింగ్ గారు ఉన్నారు, తిమోతి అంకులు ఉన్నారు, ఇలాంటి దైవజనులు ఉన్నారు. అలాంటి వారుగా పూర్తిగా అంత కాకపోయినా చెప్పండి, మనం కొంతైన వారి వలె ఉండాలి. ఒక దైవజనుడు అనేవాడు కనీసం భక్సింగ్ గారిలో 1% అయినా ఉండాలని ఆశ సేవలు అంటుంటాడు. ఆయన ఆశ మంచి ఆశ ఏంటంటే, కనీసం ఆయన ఆశ ఏంటి, భక్సింగ్ గారి సేవలు 1% అని నేను సేవ చేయాలి. ఇలాంటి మనకుంది ఆశ కదా. మనం చూస్తే ఒక బైబిల్లో చక్కని మాట రాయబడింది. ఆ మాట ఏంటంటే, వారికంటే ఈ లోకము యోగ్యమైనదిగా ఎంచుకున్నాడు. చూడండి ఎబ్రిల్ రాసిన పత్రిక చూద్దాం. ఎబ్రిల్ రాసిన పత్రిక ఆ మాట చూడండి. ఎవరు చూస్తారు ముందుగా? మరి 11వ అధ్యాయం 37వ వచనం. ఎబ్రి 11:35 చదవండి ఒకరు. గొర్రె చర్మములను మేక చర్మములను వేసుకుని దరిద్రులై ఉండి శ్రమపడి హింస పొందుచు అడవుల్లోను కొండల మీదను గుహల్లోను సొరంగంలోను తిరుగులాడుచు సంచరించరి. అట్టి వారికి ఈ లోకము యోగ్యమైనది కాదు. ఎట్టివారికి విశ్వసించని విశ్వాసులకు 11వ అధ్యాయం రక్షించబడిన మనకు, లేదా ప్రపంచంలోని సార్వత్రిక సంఘానికి, నిజమైన క్రైస్తవులకు, నిజమైన దేవుని ప్రజలకు, విశ్వాస వీరులకు, ఈ 11వ అధ్యాయం విశ్వాస వీరులకు ఎలాంటి వరకంట, అట్టి వారికి లోకం ఎలాంటిదంట, యోగ్యమైనది కాదు. అంటే అది యోగ్యమైనది కాదు, అనుకూలమైనది కాదు, ఈ లోకం అనేది సరైనది కాదు. అయితే వాళ్ళు ఏం చేస్తారంటే చూడండి, ఎక్కడ నివసించారంటే వాళ్ళు శ్రమపడి హింస పొందుచు అడవుల్లోను కొండల మీదను గుహల్లోను సొరంగంలో తిరుగులాడుచు. వారి నివాసాలు ఏంటి తెలుసు, ఇక్కడ హింస పొందారు, శ్రమ పొందారు, అంతర్ తాగల,
అడవుల్లో, కొండల్లో, గుహల్లో, సొరంగాల్లో సంచరించారు, అక్కడ నివాసం చేశారు. మన దగ్గర ఒక వీడియోలు చూస్తారు, వాక్యం చూస్తారు, వీడియో చూసినాం, నిజంగా చాలా బాధ అనిపించింది. నిజంగా ఆయన ఆ వీడియోలో సొరంగాలు చూపించుకుంటూ వాక్యం చెప్తూ వచ్చారు. ఏంటంటే ఆ పెద్ద పెద్ద రాళ్ళు కింద గుహలాగా ఉంటాయి, పెద్ద 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 బండలు. ఆ గుహల దగ్గర ఆయన ఈ పదమే చెప్పి ఆయన తెలిసి వాక్యం చెప్పాడు వీడియోలో. అని అంటే పెద్ద గుహలు ఉండే, ఇదిగో చూడండి, వాళ్ళు వచ్చి ఈ గుహల్లో నివసించండి. ఈ గుహలో ఏముంటాయి? కొన్ని సందర్భాల్లో క్రూర మృగాలు, పుల్లు, చిరుతలకు అవి సింహాలు, అంటే సింహపు గుహ అంటారు కదా గుహలు. ఆ గుహ అంటే ఏదో కట్టింది కాదు, దేవుడి సృష్టిలో కొండ రాళ్ళు ఉంటాయి, కింద కొంత గుహలాగా, కొంత దారి కొంచెం ఖాళీ గ్యాప్ ఉండదు, ఎంపీ ఖాళీ. ఈ ఖాళీ ప్రదేశంనే గుహ అంటారు. పైన రాయితో, కొండతో, బండతో ఉంటుంది కదండి. ఇప్పుడు అక్కడ అనేక బిడ్డలు అంటే అనేకులు మన మణిపూర్లో అంతే, వాళ్ళు ఇల్లు విడిచిపెట్టి వెళ్ళిపోయి అడవుల్లో ఏం చేశారు? ఈ మాట వాళ్ళకు నెరవేరింది. వాళ్ళు దాన్ని పాటించారు. వాళ్ళు అడవుల్లోకి వెళ్ళి నివసించారు. వీళ్ళు చూస్తే మన వీడియో చెప్పిన ఇదిగో ఈ కొండ గుహలో నివసిస్తున్నారు రాత్రి పగళ్ళు. ఈ కొండ గుహలో నివసిస్తున్నారంటే అప్పుడు నాకు చాలా సంతృప్తి. ఏంటంటే ఒక బాధ, రెండు సంతృప్తి. ఏంటంటే బాధ ఏంటంటే నిజంగా వాళ్ళు అంత పరిచయం, అంత భక్తి జీవిత, విశ్వాసులు, భక్తులు, పరిశుద్ధులు, అదొక బాధ. ఆ విషయం మనం చేయలేకపోతాం. ఈ సంతోషం ఏంటంటే నిజంగా మనకు అలాంటి కొండ గుహలు లేకపోయినా చిన్న దేవుడు చిన్న సెల్ఫ్ ఇచ్చాడే అని తృప్తి కలిగింది. నాకు వాస్తవం చెప్తున్నాను, సంతృప్తి కలిగింది. అంటే ప్రభుత్వం బట్టి నాకు తృప్తి ఉంది. వాస్తవంగా మనం దేవుని బిడ్డలంగా, అందుకే మీకు కలిగిన వాటితో సంతృప్తి. కనుక దేవుని బిడ్డలంగా మనము కొండ గుహల లాంటి పరిస్థితుల్లో మన విశ్వాసులు, దేవుని బిడ్డలు ఆల్రెడీ మణిపూర్ ప్రజలు అక్కడ అడవుల్లో, కొండ గుహలు సెంటర్ లేకుండా, అంటే దేవుని ప్రజలంగా మనము ఎంతగా సంతృప్తి. మనం పోల్చుకునే విషయాలు ఇలాంటివి పోల్చుకోవాలి. ఏ విషయాలంటే భౌతికమైన వస్తే ఇలాగ నిజంగా పర్లేదు, వారికంటే మనకు భౌతిక ఆత్మీయ విషయాలు చూసుకుంటే ఏం పోల్చుకోవాలంటే ఆత్మీయ విషయాల్లోనేమో పౌలు గారిని, దైవజనుల్ని, మంచి విశ్వాసులను, ఆదిమ సంఘాన్ని, వాళ్ళు అలాగ నేను ఉండాలి, అలాంటి ఆశ మనకు ఉండాలని దేవుడు ఆశిస్తుంది. అందుకే వారి అడుగుజాడలు మనం నడవాలి, వారిని మనం మాదిరిగా పెట్టుకోమని ఎబ్రీ పత్రికలో పౌలు గారు అంటాడు. కాబట్టి వస్తే నెంబర్ 1 ఒకటి అంటే తిరిగి జన్మించిన వారే ఉండాలి. తిరిగి జన్మించిన మనం ఏం కావాలంటే ఆత్మీయంగా ఎదగాలి సీయోనులో. అందుకే మనం పరిచర్య ఎందుకంటే ఇక్కడ దేవుని సన్నిధి మనకి ఎందుకంటే దేవుని ఆరాధించడానికి పరిచర్య, మనం ఆత్మీయంగా ఎదగడానికి, దేవుని మహిమ కొరకు ఈ పరిచర్యలు మనం జరిగేది. ఏదో భౌతికమైన భూసంబంధం టైం కాలక్షేపం కాదు, కానీ మనం దేవుని బిడ్డలుగా ఆత్మీయంగా రక్షణ పొంది తిరిగి జన్మించి శిశువు ఎదుగుతూ వచ్చినట్టుగా, బాప్తిస్మ యోహాను ఎదిగినట్లుగా మనం కూడా సమయంలో ఎదిగినట్లుగా, ఒకటి మనం సీఎంలో ఏం కావాలండి? రక్షణ లేని వారు రక్షణ పొందాలి, తిరిగి జన్మించాలి. మనం ఆత్మీయంగా రక్షణ పొంది మనం ఏం కావాలి? తిరిగి ఎదగాలి ఆత్మీయంగా. రెండో విషయం మనం చూద్దాం, సీయోను అనుభవం ఏంటి చూపిస్తాను. రెండో అనుభవం చూద్దాం. రెండవదిగా పరిశుద్ధ గ్రంథంలో చదవండి, అదే 87వ అధ్యాయం 5వ వచనం. 87వ అధ్యాయం 5వ వచనం చదవండి. రైట్. రెండోది ఇప్పుడు ఏం చేసినట్టు దేవుడు సర్వోన్నత. చదవండి 102వ కీర్తన. అడవిలోని గూఢబాతును పోలి ఉన్నాను, పాడైన స్థలంలో పైడి కంటే ఉన్నాను, ఇక్కడ ఒక పాట చూద్దామా. అదే అధ్యాయంలో 16 కట్టబడు అని పదం వస్తుంది. అదే చూడము 26 వచ్చిన చదవండి. రైట్ 16. ఏలే అనగా రైట్, యెహోవా సీయోనును కట్టి ఉన్నాడు, ఆయన తన మహిమతో ప్రత్యక్షమాయను. రైట్. కాబట్టి మనం మూడవదిగా పరిశుద్ధ గ్రంథం చూసినట్టయితే మూడో మాట ఏం చూపిస్తుంది మనకి అంటే యెహోవా ఏం చేస్తున్నాడు చెప్పండి? సీయోనును కట్టి ఉన్నాడు. కాబట్టి దేవుడు సీయోనును కట్టి ఉన్నాడంట. మనం అంటే యెరూషలేములో ఉన్న ఆ సీయోను, ఇశ్రాయేలు దేశాన్ని భౌతికంగా ఆ భౌతిక విధంగా చూస్తే యెరూషలేములో ఉన్న సీయోనును దేవుడే కట్టాడు. ఆ సీయోన్ని యెబూషీయులు నివసించారు, గతం మనం చెప్పుకున్నాం. ఆ సీయోన్ని ఇప్పుడు ఎవరు వశం చేశాడు? దేవుడు దావీదు ఇశ్రాయేల్లా వశం చేశాడు. అందుకే దావీదు దాన్ని వశపరుచుకొని దావీదు కోట, సీయోను పురం అని పేర్లు పెట్టబడి వచ్చింది. మొదట యెబూషీయులు నివసించేవారు. అంటే దేవుడే దావీదు వశం చేశాడు, దేవుడే వారికి అప్పగించినాడు, దేవుని ప్రజలకు, ఇశ్రాయేళ్లకు వేరే వారి నుండి. కాబట్టి ఇక్కడ మనం చూస్తే దినాల్లో యెబూషీయులు లాంటి వారు, సాతానుడు, అపవాది దూత ఎంతోమంది లోకంలో ఉన్నారు. వారి వశములో నుండి సీయోను తిరిగి ఏం కావాలి? దేవుని వశంలోకి రావాలి, దేవుని ప్రజల వశంలోకి రావాలి, దేవుని ఆత్మీయమైన మన వశంలోకి రావాలి. సీయోను దావీదు వశం చేసినట్టుగా దేవుడు మనం చూస్తే ఈ లోకంలో ఎంతోమంది యెబూషీయులు లాంటి ప్రజలు ఆక్రమించి ఉన్నారు.
వాళ్ళు చాలా భయంకరమైన పరిస్థితుల్లో ఉన్నారు. సియోను విషయంలో కదా, లోకంలో యెహూషీ లాంటి వారు ఉన్నారు. కాబట్టి మూడోది మనస్తే అలాంటి వారిని తీసుకురాబడి ఇంకేం కావాలంటే సియోను స్థాపించున్నాడు, సియోను కోరుకున్నాడు. ఇక్కడ సియోను ఏం చేస్తున్నాడు? ఇప్పుడు ఆయన కట్టి ఉన్నాడు, కడుతున్నాడు కదా. ఆయన కట్టే 4-5 సంగతులు లాగా ఉన్నాయి. ఒకటి ఏం కడతాడంటే మొట్టమొదటిగా మనం చూస్తే యెహోవా ఆయన పరిశుద్ధ గ్రంథంలో రాయడం కదా, ఆత్మ సంబంధమైన ఇంటిగా మనల్ని, మొదటి పేతురు 2:5 ప్రకారం ఆత్మ సంబంధమైన ఇంటిగా సజీవమైన రాళ్ళ వల్లే ఉండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టుచున్నాడు. ఒకటి మళ్ళీ ఆత్మ సంబంధ సంఘంగా కట్టేవాడు. ఒకటి. రెండవది 127వ కీర్తన రాయబడింది, యెహోవా ఇల్లు. రెండోది ఇంటిని కట్టేవాడు. అంటే ఇక్కడ ఇల్లు 2 అర్థాలు అవుతాయి. ఒకటేమో హౌస్, ఫ్యామిలీ. అంటే ఒకటి అంటే వివాహం అయింది, వాళ్ళు ఏమంటారంట, వివాహమయ్యారు, ఇంటిగా ఇల్లు ఏమారు ఇల్లు అంటే ఇది రాళ్ళు కాదు, మనుషులు. వీళ్ళు వివాహం అయింది, వీళ్ళు ఇంటిగా కట్టబడ్డారంట. అంటే ఏకాంగం సంసారం చేసి ఒక ఇంటిగా కట్టారంటారు, ఒక ఇంటోడు అయ్యారంటారు అంటారా. అంటే వివాహం చేయబడ్డాన్ని వాళ్ళు కట్టబడ్డ ఉంటారు. అది రెండోది. ఇల్లు. ఇప్పుడు మూడోది అంటే భౌతికమైన నివసించే మూడోది ఇల్లు. మూడోదిగా భౌతికమైన ఇల్లు. ఒకటేమో ఆత్మ సంబంధం ఇల్లు, సంఘం. రెండవది వాళ్ళు వివాహంతో కుటుంబాలు కట్టడం. మూడోది భౌతికమైన నిర్మాణం, ఇంటిని కట్టడం. నాలుగోది యెరూషలేమును కట్టువాడు యెహోవాయే, యెరూషలేము కట్టువాడు. ఐదోది ఇక్కడ ఏం కడతాడు? ఇప్పుడు సియోను కూడా ఆయన కడతాడు. 5 రకాలుగా దేవుడు కట్టేవాడు. కాబట్టి 5 విషయాలు మనం కట్టబడాలి. ఆత్మీయంగా మనం కట్టబడాలి, సంఘంగా మన వ్యక్తిగత జీవితంలో మనం కట్టబడాలి, మన కుటుంబాలు కట్టబడాలి, సంఘము కట్టబడాలి, సియోను కట్టబడాలి, యెరూషలేము ఆలయం కట్టబడాలి. ఆ తర్వాత చూస్తే భౌతికంగా ప్రభు చిత్తం అయితే మనకు గృహాలు కూడా మనకు కట్టగాలి. అలాగా. కాబట్టి ఇక్కడ మనం దేవుని ప్రజలంగా ఇప్పుడు మనం సియోను దేవుడు కట్టాడు. ప్రభువా అలాగ మమ్మల్ని ఆత్మీయం కట్టుడు. ప్రభు నీ చేతిలో శిల్పి చేతులు సెలవులే ఉన్నాం కనుక మమ్మల్ని కట్టుము, ఆత్మీయంగా మమ్మల్ని కట్టుము, నిర్మించే పాడుగా. కట్టుదము రండి మనమందరం కడద్రోయబడిన ప్రాకారము, కట్టుదము రండి మనమందరం పాడైపోయిన కుటుంబములను. కాబట్టి ఇక్కడ మనం చూస్తే దేవుడు కట్టువాడంట. రెండవది ఆయన ఎవరి సహాయం చేత కడతాడంటే ఆ దినాల్లో మోషే సహాయంతో తన భక్తుల చేత ఇశ్రాయేలు ద్వారా దేవుడు కట్టాడు. అవును కదా. యెరూషలేము కట్టబడిందంటే దేవుడు కట్టాడు. ఎలాగంటే నెహెమ్యా, హగ్గయి, జెరుబ్బాబెలు వీరి ద్వారా, తర్వాత దేవుని ప్రజలైన ఇశ్రాయేలు ద్వారా, యూదుల ద్వారా కట్టాడు దేవుడు. అంటే దేవుడు కడతాడు. రెండోది ఎవరి ద్వారా కడతాడంటే చెప్పండి, తన ప్రజలైన మన ద్వారా. ఒకటి కట్టే దేవుడు, రెండోది తన బిడ్డలైన మన ద్వారా దేవుడు కడతాడు. అంటే దేవుడు కట్టాడు. అందుకే కోవర్కర్స్ అంటారు, జత పనివారం అంటారు. అంటే ఆయన కుడివైపు ఉంటే మనం పక్కన ఎడవైపు ఉంచుకొని తన పక్కన మనం ఉంచుకొని ఆయన పనిలో మనం, అందుకే ఆయన రాజ్యాన్ని మనం స్థాపించేవారు. మనం ఆయన నిర్మిస్తుండగా ఆయన పక్కన ఆయన బిల్డర్గా, ఆయన ఒక మేస్త్రిగా ఉంటే మనం ఒక వర్కర్స్గా మనం ఉండి ఆయన పనిని నిర్మించే నిర్మాణకులు మనం, ఆయన రాజ్యాన్ని నిర్మించే వారంగా. అలాంటి ఉన్నతమైన ఆధిక్యత మనకు ప్రభు ఇచ్చినాడు. ఈ ఆధిక్యత మన విలువ మనం తెలుసుకొని మనం కట్టేవారు, ఆయన చేత మనం కట్టబడుతూ చెప్పండి మనం కట్టుకుంటూ ఇతరులను కూడా మనం ఏం చేయాలి, కట్టేవారంగా ఉండాలి. అది అట్టి ఆధిక్యత మనం ఇది ఎన్నోది మనం మూడవది. కాబట్టి మూడవది సియోను కట్టే దేవుడు. నాలుగోది అనుభవం చూద్దాం. నాలుగోదిగా 2 మాటలు చూసి మనం ప్రభువుల జాగ్రత్తగా చివరిగా ద బుక్ ఆఫ్ ఐజియా 4:4 4వ అధ్యాయం 4వ వచనం చదవండి. 4వ అధ్యాయం 4వ వచనం. తీర్పు తీర్చు ఆత్మ వలనను దహించు ఆత్మ వలనను ప్రభువు సియోను కుమారుడుకున్న కల్మషమును కడిగివేయినప్పుడు యెరూషలేమునకు తగిలిన రక్తమును దాని మధ్య నుండి తీసివేసి దాన్ని శుద్ధి చేయునప్పుడు సియోను కొండలోని ప్రతి నివాస స్థలం మీదను ఉత్సవ సమయముల మీదను పగలు మేఘ ధూమములను రాత్రి అగ్ని జ్వాలా ప్రకాశమును యెహోవా కలుగు చేయను. ఇక్కడ మనం ఈ సియోన్ అనే పదం 4వ వచనంలో, 5వ వచనంలో, మరి 3వ వచనంలో కదా మనకు కనబడతా ఉన్నది. ఎన్నిసార్లు వచ్చింది చదవండి, చూడండి పిల్లలు చూడండి, ఎన్నిసార్లు ఉంది సియోన్ అనే పదం 4వ అధ్యాయంలో. నెంబర్ 1 3వ వచనం, ఆ తర్వాత 4వ వచనం నెంబర్ 2 సియోను కుమార్తె, మూడవది 5వ వచనం సియోను కొండలు. కాబట్టి 3 పర్యాయములు సియోను అనే పదం మనం వేస్తాం. సరే, దీంట్లో మనకు కావాల్సిన పదం ఏంటంటే ఇప్పుడు సియోను విషయంలో దేవుడు ఏం చేస్తున్నాడు, ఏమని ఆశిస్తున్నాడు, ఏం చేస్తాడంట, కల్మషమును రైట్ సియోను కుమార్తెలకున్న కల్మషమును కడిగిపోయినప్పుడు. సియోను కుమార్తెలు అంటే అనుకుంటాం స్త్రీలనే కాదు, కానీ
దేవుని ప్రజలను ఆయన ఒక పదంగా పోల్చాడు. సియోను కుమారి అన్నాడు. అంటే ఒక్కలని కాదు, దేవుని ప్రజలందరినీ కలిపి. అలాగా దేవుని ప్రజల మన విషయాలు దేవుడు సియోనులోన దేవుని ప్రజలు లేదా సార్వత్రికంగా దేవుని సంఘమంతటి విషయంలో ప్రభు అన్నాడు కదా. మరి తీర్పు తీర్చే ఆత్మలను దహించే ఆత్మలు అంటే ఏముంది? ఒక దినం తీర్పు ఉందా, మనం ఫస్ట్లో చెప్పుకున్నాం. ఆ తీర్పు అనేది ఉంది. ఆ తీర్పును తప్పించబడడం కొరకే, ఆ తీర్పులకు మనం వెళ్లకుండా ఉండటం కొరకే దేవుడు ఏం చేస్తున్నాడు ఈ దినాల్లో? మనకి ఏం చేస్తున్నాడంట? సియోను కుమార్తెలకు ఉన్న కల్మషమును ఏం చేస్తున్నాడు చెప్పండి? దేవుడు కడిగి వేస్తున్నాడు కదండి. పిల్లలకు స్నానం చేయించినప్పుడు శుభ్రపరిచినట్లుగా, మన శరీరాన్ని, చిన్న బిడ్డలను తల్లి శుభ్రపరిచినట్లుగా, అలాగనే మన ఆత్మను దేవుడు, మనలో ఉన్న ఆత్మలో ఉన్న కల్మషాన్ని కదా, మనలో ఉన్న అపవిత్రతను, మనలో ఉన్న పాపాన్ని, సియోను కుమార్ అంటే దేవుని సంఘము, దేవుని ప్రజలు, దేవుని సార్వత్రిక సంఘమంతరి విషయంలో దేవుడు ఏం చేస్తాడంటే ఆయన కల్మషమును కడిగి వేసేవాడు ఉన్నాడు. కానీ దానికి తగిన రక్తమును దాని మధ్య నుండి తీసి దాన్ని శుద్ధి చేయనప్పుడు, అంటే కల్మషమును కడిగి వేయినప్పుడు ఆ ఫైనల్గా ఏమొస్తుందంటే శుద్ధి కలుగుతుంది. కాబట్టి దేవుని ప్రజల మన విషయంలో దేవుడు ఏం ఆశిస్తున్నాడంటే, ప్రపంచంలో దేవుని సంఘమంతరి విషయం కూడా ఆయన ఆశ ఏంటంటే మనలో ఎక్కడ ఏముండదు చెప్పండి? కల్మషం లేకుండా, మనలో అపవిత్రత లేకుండా, పాపం లేకుండా మనం శుద్ధి చేయబడాలని దేవుడు ఆశిస్తున్నాడు. అందుకే కదా సంఘము ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం ఏమన్నారండి? ఆ సంఘము పరిశుద్ధమైనది గాను, నిర్దోషమైనది గాను, నిష్కల్మషమైనది గాను, ఏ డాగు అయినను, మత్స అయినను, ముడత అయిన కూడా లేకుండా అది పవిత్ర పరిశుద్ధ సంఘముగా ఉండాలని దేవుడు అప్పగించుకున్నాడంట. అంటే సంఘం అనేది ఇప్పుడు ఎట్లా ఉందంటే ఏ డాగు, కల్మషము, అపవిత్రత, ముడత కూడా ఉండకుండా పరిశుద్ధమైనదిగా ఉండాలని దేవుడు ఆశిస్తున్నాడు. అందుకొరకు ఏం చేస్తాడంటే సియోను కల్మషం కడిగి వేస్తున్నాడు. ప్రభువా నాలో ఏ కల్మషం ఉందన్నప్పుడు పేతురు దగ్గరికి వచ్చి కదా, యేసు వారు 12 శిష్యుల దగ్గరికి వచ్చి ఆయన పాదాలు కడుగుతూ ఉన్నాడు. ఆయన పాదాలు కడుగుతూ ఉంటే మొట్టమొదటి పేతురు దగ్గర పేతురు ఏమన్నాడు చెప్పండి? అయ్యా నీవు మాత్రం ఏం చేద్దు నన్ను నా పాదాలు కడగొద్దున్నాడు. అప్పుడు యేసు ప్రభు అన్నాడు, నేను కడగకపోతే నాలో నీకేముండదు, పాలు లేదన్నాడు. అంటే ఆయనతో సంబంధం లేదని అర్థం, ప్రభుతో సంబంధం లేదని అర్థం, పాలు లేదంటే. అంటే దేవునితో సంబంధం లేకపోతే ఇంకా చాలా దౌర్భాగ్యం, బాధకరం. అందుకే అంటాడు, అంటే అయ్యా అట్టయితే దేహం అంతా కడగ కదా, పాదాలు కూడా దేహం అంతా కడగమంటే ప్రభు అన్నాడు, స్నానం చేసిన వాడికి ఇప్పుడు ఏం కడిగి సరిపోతుంది? పాదాలు. అంటే అర్థం ఏంటి? ఇప్పుడు మనం ఉదాహరణకి వ్యక్తి స్నానం చేశాడు, బజార్కి వెళ్ళి వచ్చాడు, బజార్కి వెళ్ళి ఇప్పుడు మనం స్నానం చేసే పని లేదు, అక్కడ ఏదో కూరగాయల షాప్ దగ్గర ఇప్పుడు పాదాలు కడుక్కుంటే సరిపోయింది, ఆల్రెడీ స్నానం చేశాడు. అట్లనే మనము కూడా మన పాదాలు దేని సాదృశ్యము కదా, నడక కదా, మనం జీవించే జీవితం అంటే మన పాదాలు, మన నడకను మనం శుద్ధి చేసుకుంటూ ఉండాలి. కాబట్టి మనం శుద్ధి చేయబడాలి. కనుక ఆ కల్మషాన్ని కడిగి వేస్తాడు. సంఘానికి కూడా కల్మషము, కనుక సియోను కుమార్ కూడా కల్మషము. అలాగే అపోస్తులకు వారి పాదాలు కడిగి ఆయన శుద్ధి చేస్తూ వచ్చినాడు. దేవుడు తన బిడ్డలను మనం కడిగి ఆయన మొదటి యోహాను 1:9 ఆయనకు మన యేసు రక్తము మన ప్రతి పాపమును కడిగి మనలను పవిత్రులుగా లేదా పరిశుద్ధులుగా చేస్తుంది. కాబట్టి ఆ రక్త ప్రోక్షణ కిందకు వచ్చి ప్రభువా నాలో ఏ కల్మషం అయితే ఉందో అది కడుగుము, నన్ను శుద్ధి చేయి ప్రభా అని మనం ఏం చేయాలంటే ప్రభువుల్లో పాల్పొందే ముందు ఈ వారమంతా లేదా దినాల్లో మనలో ఏ కల్మషం అయితే ఉందో, ఏ అపవిత్రత అయితే ఉందో, ఒకవేళ మనకు తెలియక మనకు తెలిసిన కల్మషం ఉండవచ్చు, మనకు తెలియకుండా కూడా మనలో కల్మషం ఉండొచ్చు. అది కూడా ప్రభు రక్తంలో మనం కడగబడి పశ్చాత్తాపంతో పరిశుద్ధపరచబడాలి. అప్పుడు ఎప్పుడైతే కల్మషం కడగబడుతుందో ఏమవుతుందంట, దాని మధ్య నుండి తీసి దానికి శుద్ధి చేయడం, అంటే శుద్ధి కలుగుతుంది, అంటే పరిశుద్ధత. ఎప్పుడైతే మన కల్మషం కడగబడుతుందో మనం ఇప్పుడు ఏమవుతాం అంటే పరిశుద్ధులుగా చేయబడతాం. ఇది 4 చివరి మాట చూద్దాం. 5వ చివరిగా మనం చూస్తే అలాగే మనం సియోను దేవుని ప్రజలుగా శుద్ధి చేయబడాలి, కల్మషం కడగబడాలి. చివరి మాట చూస్తే 5వది పరిశుద్ధ గ్రంథంలో ఉండి 87వ కీర్తన 2వ వచనం. 87వ కీర్తన 2వ వచనం చదవండి. 87 మరొకసారి చదివించిన మళ్ళీ యాకోబు నివాసములన్నిటికంటే పదాన్ని మనం జాగ్రత్త ఆలోచిస్తుంటే ఏ నివాసాలు అంటే ఇవి యాకోబు యొక్క నివాసులు అన్నిటికంటే కదా. యాకోబు నివాసం అన్నిటికంటే, యాకోబు అంటే ఇశ్రాయేల్, అంటే ఇశ్రాయేల్లో నివాసం అన్నిటికంటే కూడా సియోను కుమార్ ఎట్లా ఉన్నాయంటే దేవునికి ప్రేమ అన్నారు. అంటే ఇప్పుడు యాకోబు అంటే ఇశ్రాయేలుకు 12 గోత్రాలు అన్నారు. ఈ 12 గోత్రాలు వారికి ఉన్న గుమ్మాలు కదండి. వారి గుమ్మాలంటే ఏంటి? మనకి ద్వారబంధకాలు లేదా ఇల్లు.
ఆ ద్వారబంధకాలకు ఉండే మనకు చూస్తాం కదా, ద్వారబంధం గుమ్మములు అంటే వారు కూడా ఇల్లు. ఒక్కోసారి మనం చూస్తాం అబ్బా వాళ్ళు ఎదరు ఇంట్లో ప్రవేశించినప్పుడు ఎంట్రన్స్లో ఆ దర్వాజు గుమ్మం ఉంటుంది కదా, గేట్ అంటే ఇంగ్లీష్లో గేట్ అంటే ఉంటుంది కదా, ఏమన్నా ఇంగ్లీష్లో గేట్ అంటే, తెలుగులో గుమ్మం ఉన్నాయి, ఇంగ్లీష్లో గేట్ అంటే అంటే ఆ గేట్ కానీ ఆ గుమ్మం కానీ చూసినప్పుడు మన మేస్త్రి చెప్తున్నాడు, మొన్న ప్రభా గారి ఇంట్లో గిల్స్ పెట్టాను అంటున్నాడు. అక్కడ మనం అక్కడ సిలోకి వెళ్ళాడు అంటే లైన్లో వెళ్తున్నాం కదా, కొండ దగ్గరికి వెళ్ళాడు బాప్టిస్ట్ చర్చ్ దగ్గరికి వెళ్ళేటప్పుడు పక్కన షెల్టర్ కడుతున్నారు. ఆ గేటుకే ₹1,00,000 ఏదో ఖర్చు అని చెప్తున్నాడు. ఆయన ఎవరో బాగా అంటే పోలీస్ డిపార్ట్మెంట్ అంటే ఆయన ఈ దేనికోసం కడుతున్నారంటే పక్కన మీరు కూడా చూస్తుంటారు, పక్కనే చిన్న రేకులు వేసి కడుతున్నారు కొత్తగా కనకరం స్ట్రీట్లో. ఏంటి దేనికి నాకు తెలియదు అర్థం కాదు. ఏంటంటే అది అంబేద్కర్ గారి ఆఫీస్ కోసం అని చెప్తూ వచ్చాడు. ఆయన ఒక ఇన్స్పెక్టర్, పెద్ద ఆఫీసర్ అంటే ఆయన డిపార్ట్మెంట్లో ఆయన కొన్ని లక్షలు పెట్టి కొన్నాడంటే స్థలం చెబుతున్నాడు, మన మేస్త్రి చెబుతున్నాడు. దేనికంటే వీళ్ళే వర్క్ చేసింది, ఈ మేస్త్రి వర్క్ చేసింది ఎల్టీడీ విలేజ్ అంటే అని అన్నాడు. ఆ గుమ్మం వరకు ఎంత ఖర్చు పెట్టాడు ఆయన, సామాన్య ఖర్చు పెట్టలేదు ఆయన గుమ్మం వరకు గేట్ కన్నాడు. అంటే చూడండి అట్లానే కొంతమంది దర్వాజలు చూస్తుంటే ఇంటికి ఎంత విలువైనయో పెడతాడు. అంటే విలువైన పెట్టడం తప్పని చెప్పలేదు, కానీ అర్థమంటే ఆ విలువైన వాటికంటే కూడా చెప్పండి, ఇశ్రాయేలు యాకోబు నివాసులు అన్నిటికంటే వారి అన్ని గుమ్మాల కంటే ఏ గుమ్మం దేవునికి ప్రియంగా ఉందంట? సియోను గుమ్మం ప్రియంగా ఉంది. కాబట్టి ఈ దినంలో ఈ భూమి మీద ఎంతమంది గుమ్మాలు అయితే ఉన్నాయో, భూమి మీద ఎవరి గుమ్మాలు అయితే ఉన్నాయో, అవి ప్రధానమంత్రి గుమ్మం కావచ్చు, రాజ్భవన్ గుమ్మం కావచ్చు, రాష్ట్రపతి వారి గుమ్మం కావచ్చు, ఎవరిదైనా కావచ్చు, అయితే వారి గుమ్మములన్నిటికంటే కూడా దేవుడు అంటాడు కదా, సియోను గుమ్మములే ఆయనకు ఇష్టము ప్రేమగా ఉన్నాయి. కారణం ఏంటంటే ఆ గుమ్మములు సియోను వాసులు పరిశుద్ధులు, కల్మసం కడగబడిన వారు, సియోను వాసులు దేవునికి ఇష్టలుగా ఉన్నారు, ఆయన బిడ్డలుగా ఉన్నారు, ఆయన ప్రజలుగా, ఆయన జనాంగంగా ఉన్నారు, ఆయనకి ఇష్టలైన వారు. అందుకే మనకు చక్కని మాట రాబడింది ఎఫెసీ 5:2 ఏం రాబడింది అక్కడ? ఎఫెసీ 5:2 ఏం రాబడిందండి అక్కడ? కావున మీరు ప్రియమైన పిల్లల వలె క్రీస్తును పోలి మీరు క్రీస్తును పోలి నడుచుకోండి. అంటే సియోను గుమ్మములు ప్రియముగా ఉన్నట్టు, కాబట్టి మన దేవుడు మనం ప్రియముగా ఉండాలని ఆశిస్తున్నాడు. ఒక సంఘము ప్రియమైనదిగా ఉండాలి. ప్రియుడా నువ్వు ఆత్మలో వర్ధిల్చుల ప్రకారం అన్ని విషయంలో వర్ధిల్చులు సౌఖ్యముగా ఉండవాలని ఆశిస్తున్నాడు, సంతోషిస్తున్నాడు. గాయ విషయంలో యోహాను పత్రిక 3వ పత్రిక గాయ గురించి యోహాన్ గారు అంటాడు, అంటే ప్రియుడుగా ఉన్నాడు, ప్రియమైన వాడు, బిలౌడ్ ప్రియమైన వ్యక్తి. అంటే వ్యక్తి ప్రియమైన వాడు. అపోస్తులకి ప్రియమైన కుటుంబం ఉందంట. ప్రియమైన కుటుంబం ఏంటి తెలుసా? అకుల ప్రిస్కిల, వాళ్ళిద్దరూ ప్రియమైన కుటుంబం దేవునికి, పౌలు గారికి. ఎందుకంటే ఆ 18-3 ఉంటుంది, వాళ్ళు కలిసి దేవుని పని చేస్తుంటారు. అందుకే అకుల ప్రిస్కిల వాళ్ళు ప్రియమైన ఫ్యామిలీ, బిలౌడ్ ఫ్యామిలీ, ఇష్టమైన కుటుంబం. ఇష్టమైన వ్యక్తి గాయు ప్రియకుమారుడు, ఇష్టమైన కుటుంబం అకుల ప్రిస్కిల కుటుంబం, ఇష్టమైన సంఘము అది నల్ల అంతియోక్యలో మొట్టమొదట శిష్యులు క్రైస్తవులు అనబడ్డారు. అపోస్తుల కార్యం 11 అంటే మంచి ద బెస్ట్ సంఘం ఏంటంటే, మంచి సంఘం ఇంకా ఉంది, బెస్ట్ సంఘం ఏంటంటే అంత్యోక్యలో నుంచి బర్నబా, పౌలు గొప్ప గొప్ప సేవకులు ఇచ్చారు. అందుకే బెస్ట్ సంఘం అంత్యోక్య. ఆ తర్వాత చూస్తే బెస్ట్ సంఘాలు ఏంటంటే వీరు తెస్సలోనికలో ఉన్న వారి కంటే ఏ సంఘం అది? బెరయా సంఘం. బెస్ట్ సంఘం బెరయా సంఘం అంటే ప్రియమైన సంఘం. బెరయా తెస్సలోనిక కూడా ప్రియమైన సంఘం, అందుకే తెస్సలోనికతో పోల్చాడు. కాబట్టి ఇలాగ ఉన్నాయి, కొన్ని సంఘాలు ఉన్నాయి. కాబట్టి మీరు నాకు ప్రియమైన వారు అంటాడు. ఆ సంఘాల గురించి కూడా ప్రియమైన వ్యక్తులు, ప్రియమైన కుటుంబం, ప్రియమైన సంఘము కదా, ప్రియమైన పరిచారకులు ఉన్నారు, ప్రియురాలు పెరిసిస్. రోమ 16 మొత్తం ఎవరు తెలుసా? వారి పరిచారకుల జాబితా. అందులో బ్రదర్స్ ఉన్నారు మరియు సిస్టర్స్ ఉన్నారు. వాళ్ళు మరియా అని వస్తుంది, పెరిసి అని వస్తుంది, ఇంకా పేర్లు ఉన్నాయి, స్త్రీలు ఉన్నారు. అంటే వాళ్ళు చూడండి, అంటే వాళ్ళు ఇష్టమైన పరిచారకులు వీళ్ళు. అంటే దేవునింట్లో సంఘములో పరిచర్య ఇష్టమైన పరిచారకులు. మనం కూడా దేవుడు అలాగే ఉండదు. అందుకే యేసుప్రభువు వారు ఆ ఊరికి వెళ్తే ఇష్టమైన ఎవరు ఇల్లు? బేతనిలో ఉన్న మరియా మార్త ఇష్టమైన ఇల్లు. ఆయనకి యెరూషలేము కంటే కూడా ఎంత ఇష్టమో. ఎందుకంటే వారు రాగానే, యేసుప్రభువు రాగానే పాదాలతో కూర్చోడానికి వాక్యం వింటారు, ఆమె ఎంతో సిద్ధపాటు చేస్తూ ఉంటుంది, ఎంతో ఆహ్వానిస్తూ ఉంటుంది. అంటే అలాగ మరియా మార్తలు ఆ ఇల్లు ఆయనకి ఇష్టం. బేతనిలో ఆ గ్రామంలో ఇష్టం ఆయనకి. యెరూషలేము కంటే బేతనే ఇష్టం, బేతనిలో ఉన్న మార్తా మరియల ఇల్లు ఇష్టం యేసుప్రభువు వారికి. కాబట్టి దేవుని బిడ్డలుగా మనం కూడా దేవునికి ప్రియమైన పిల్లలం, ప్రియులముగా ఇష్టమైన వారు. ప్రియుడు అంటే దావీదు అంటే అర్థం ఏంటి? ప్రియుడు. దావీదు అంటే అర్థం. దానియేలు ప్రియుడు, బహుప్రియుడు, ఇంకా మించిపోయాడు.
దావీదుని మించాడు దానియేలు. బహుప్రియుడయ్యా దానియేలు కన్నా 9-10 2 సందర్భాలు ఉంటుంది. నువ్వు నాకు బహుప్రియుడు, అందుకే నేను ఎదురు పంపడ్డాను అంటాడు దేవుని దూత వచ్చి. నువ్వు బహుప్రియుడవు వచ్చి దేవుని దూత వచ్చి బలపరిచింది. దేవుని దూత వచ్చి ఆ వ్యక్తిని లేపి ముట్టి బలపరిచి అనేక సంగతులు తెలియపరిచింది దానియేలుకు. మనం ప్రియంగా ఉంటే దేవుడు మన దగ్గరికి వస్తాడు. ఆయన వాక్యం మన దగ్గరికి వస్తుంది, ఆయన ఆత్మ మన దగ్గరికి వస్తుంది, దేవుడి కార్యాలు మన దగ్గరికి వస్తాయి. దేవుడు మనం ముడతాడు, దేవుడు మనం బలపరుస్తాడు, దేవుడు అనేక కొత్త సంగతులు పరలోక విషయాలు మనకు బయలుపరుస్తాడు. దానియేలుకు బయలుపరిచాడు. ఎందుకు? ప్రియంగా ఉన్నాడు. అంతే కదండి. ఒక మాట, చక్కని మాట 127వ కీర్తన రావడం ఏంటంటే వారు ఏం చేస్తుంటే వారు ఇక్కడ మాట్లాడింది ఏంటంటే మాట దాని పైన ఒక పదం ఉంటుంది. వారు చాలా ఏకుని లేచి చాలా రాత్రి అయిన తర్వాత పండుకొనుచు అర్థమే. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చెప్పాడు ప్రభు. ఏంటంటే వారు పెందలకాయలు లేస్తారంట కదా, చాలా పెద్ద దీని దృశ్యం అంటే పెందలకాయ అంటే తప్పని కాదు, మనం కూడా లేవాలి, మంచిది. పెందలకాయలు లేస్తారు. అయితే వాళ్ళు చాలా రాత్రి అయిన దాకా ఏం చేస్తుంటారు? పని చేస్తూనే ఉంటారు. అంటే ఉదయం ఎర్లీ మార్నింగ్ 3-4 లేస్తారు, పనులు అంటారు, వెళ్తారు, పనులకు వెళ్తారు. మళ్ళీ రాత్రి వచ్చారు 11, 12 పొద్దుపోయింది, మళ్ళీ 3-4 లేస్తారు. అట్లా లేస్తూ ఉంటారు. అంటే అది లేవడం తప్పు కాదు, కానీ అక్కడ విషయం ఏంటంటే, అక్కడ మైనస్ ఏంటంటే వాళ్ళకి దేవుడు లేదు. చెప్పండి ఏంటంటే మైనస్ అక్కడ? వాళ్ళు దేవుడికి ప్రియమైన వారు కాదు, వాళ్ళు దేవుడికి ఇష్టలు కాదు, వాళ్ళు దేవుడు లేకుండా రాత్రి పగులు కష్టపడుతున్నారు. కష్టపడడం తప్పు కాదు, మనం కష్టపడాలి, దేవుడికి ఆశదే. సోమవారం కంటే కష్టపడాలంటే ఆయనకి ఇష్టం. సరే, కష్టపడడం తప్పు కాదు. కారణం అక్కడ మిస్ అయిందంటే వితౌట్ క్రైస్ట్ వారి కుటుంబాలు వాళ్ళు క్రీస్తు లేడు, అందుకే రాత్రి పగులు కష్టపడుతున్నారు. ఇప్పుడు చదవండి, చక్కని మాట రాబడింది. తన ప్రియులు దేవుని ప్రియులు, దేవుని నమ్మిన ప్రియులు, దేవుని కలిగి ఉన్న ప్రియులు, వీరి వ్యక్తిగత జీవితంలో క్రీస్తున్నాడు, వీరి కుటుంబంలో క్రీస్తున్నాడు, సంఘంలో క్రీస్తున్నాడు. అంటే వీరు దేవుని కలిగిన ప్రియులు వారు. రైట్. ఎవరికి ఇస్తున్నాడంటమా? ఇచ్చేది ఎవరికి ఇస్తున్నాడంట? తనకు ప్రియమైన వారికి ఇస్తున్నాడు. తన ప్రియమైన వారికి ఎన్ని మేలున్నాయో తెలుసా? తన ప్రియమైన వారి ఎదుకు ఆయన వస్తాడు, ఆయన దూతలు పంపుతాడు, ఆయన ప్రియమైన వారిని ముడతాడు, ప్రియుడాన్ని మెచ్చుకుంటాడు, వారిని బలపరుస్తాడు, వారికి నూతన సంగతులు తెలియపరుస్తాడు. ఆ ప్రియులకు చెప్పండి, రాత్రింబగలు కష్టపడే వారి కంటే దేవుడు లేకుండా, కానీ ఆయన ప్రియుల కంట మనం చేయవలసిన చేసి మిగతా అసలు నిద్రపోతే ఏం చేస్తాడు? దేవుడు మనకు ఇస్తున్నాడు. అంటే దేవుడు ఇస్తాడు, నిజంగా దేవుడు ఇస్తాడు, ప్రభు ఇస్తాడు. నిజంగా మనం అనుకున్న రీతిగానే ప్రభు ఇక పరిశీలించి మనం చూసినప్పుడు దేవుడు పైన మనకు ఆనందించాడు. అందరి విషయంలో మనం సువార్తకు వచ్చినారు. దేవుడు ప్రేరేపించి ఈ ఉపకరణాలు దేవుడి బిడ్డల ద్వారానే ప్రభు ఇచ్చాడు, దేవుడు ఇచ్చాడు. ఇవి ప్రభు దేవునికి మహిమ. కాబట్టి చూడండి, నిజంగా మన సిస్టర్ పోలీసు ఇట్లాగా మోస్తానికి వాళ్ళు వచ్చి కలిశారు. మన సువార్తకు వచ్చిన వాళ్ళు వచ్చి ఫ్యామిలీగా వచ్చారు. వాళ్ళంతా వాళ్ళు వచ్చి కాసేపు మాట్లాడి ప్రార్థన చేయించుకొని, మాకు అక్కడ సేవకులు లేరు, అక్కడ మాకు అయితే మేము ప్రతి సంఘంలో సేవకులు కలిసి సహవాసంతో ఉన్న దేవునితో అక్కడ ఆత్మీయ వినయబాబు అన్న, భాగ్యరాజు అన్న వాళ్ళ దైవ సేవకులు, మనకు వాళ్ళు తెలుసు సేవకులు. అలాగే వారు ఆ ప్రాంతాల్లో మేము టీచర్ అలాగే మేము చేసుకుంటే అలాగే ఇప్పుడు ప్రస్తుతం సొంతంతో మాకు సేవకులు లేరు. మాకు చాలా బాధ. ఆమె చాలాసేపు అదే మాట మాట్లాడుతూ వచ్చింది. ఫ్యామిలీకి వచ్చారు, ఇద్దరు వచ్చారు, వైఫ్ అండ్ హస్బెండ్, ఇద్దరు భార్యభర్తలు వచ్చారు. సంవత్సరం నుంచి మాకు ఏదో వెల్త్గా ఉందన్న, ఆ సేవకులు లేరు వాళ్ళకి, అంటే సేవకులు లేని సంఘం అంటే మన సహవాసం అయితే సేవకు. కాబట్టి అలాగ వచ్చి దేవుడు ప్రేరేపించినప్పుడు ఒక వస్తువు కొరగాలి. అప్పుడు మేము చెప్పాం, అక్క మీరు ఏదో అనుకుందే వండలే, మీకు ఎక్కువ భారం వద్దు అంటే, అది కూడా అన్నది కాబట్టి మీరు అనుకునేది ఇవ్వండి, మేము కాబట్టి మందరి తరపు మాకు వేసుకోండి, లేదు బ్రదర్ లేదని చెప్పేసి ఎంతైనా అంత అని చెప్పేసి దేవుడు అట్లాగా వాటికి కావాల్సిన దేవుడు సిద్ధపరిచాడు. అంటే చూడండి, దేవుడు మనం అనుకోకుండానే దేవుడు సిద్ధపరుస్తాడు. అంటే ప్రభు మనం దేవుడికి ఇష్టంగా ఉంటే దేవుడు మనకు వీటికంటే ఇవి చిన్నవి. ఎగ్జాంపుల్, ఆత్మీయంగా గొప్ప వాటిని దేవుడు శ్రేష్టమైనవి, దేవుడు ఇచ్చేవి ఎంతో విలువైన ఇస్తాడు కదండి. ఆయన ఇచ్చే విలువైన కొన్ని విలువ కట్టలేము కూడా, అలాంటి వాటిని దేవుడు మనకిస్తాడు, ప్రభు మనకిస్తాడు. నిజంగా ప్రభు నమ్మదగిన వాడని, ప్రభు గొప్పవాడు, ఆయన ప్రియంగా ఉంటే చాలు. ఆయన మీద కాకులను పోషించిన దేవుడు కదండి. కాబట్టి ఏలియను పోషించిన, మన ఎలీషాను పోషించిన దేవుడు, భక్తులను పోషించిన దేవుడు. అలాగా కాకుల చేత ఏం చేసుకొచ్చాడు దేవుడు? ఆహారం తీసుకొచ్చి అద్భుతంగా దేవుడు ఇట్లాగా దేవుడు వచ్చాడు. మన సమయం అయిపోయింది కనుక. కాబట్టి ఇట్లాగా దేవుడు ఆయన ప్రియంగా ఉంటే చాలా మేలు లాభాలు ఉన్నాయి బైబిల్ గ్రంథం. అయితే మన విషయం ఏంటంటే, మనం దేవునికి ప్రియంగా ఉన్నామా లేదా, అది మనం పరిశీలన చేసుకోవాలి. నేను దేవునికి ప్రియంగా ఉన్నాను లేదా, నేను దేవునికి ఇష్టడునేనా, ఈ వారం అంతా నా జీవితం దేవునికి ప్రియంగా ఉందా లేదా, గడిచిన దినాలు నాకు ఇష్టంగా ఉన్నాను, దానియేలు వలె ఇష్టంగా ఉన్నాను, దావీదు వలె ఇష్టంగా ఉన్నాను, ఎస్తేరు వలె, రోదే వలె, పౌలు వలె, గాయి వలె, అక్కుల ప్రిస్కుల వలె
మనం ఇష్టంగా ప్రియులుగా ఉంటే దేవుడు ప్రియమైన వారికి ఇలాంటి శ్రేష్టమైన ఆధిక్యతలు ఇస్తాడు. ఎంత విలువైన వాటిని, అద్భుతమైన గొప్ప వాటిని దేవుడు మనకి ఇస్తాడు. తన ప్రియులు నిద్రించుచుండగా ఆయన వారికి ఇచ్చుచున్నాడు. కాబట్టి దేవుడు అలాగే శ్రేష్టమైన వాటిని ప్రభు తన ప్రజలకు సియోనులో కూడా, సియోను సంఘానికి, దేవుని సంఘానికి కూడా ప్రభు అది చెప్పండి. ఇప్పుడు నెంబర్ 1 ఫస్ట్ మనం మొట్టమొదటి సంగతి ఏంటంటే మొదటిది చెప్పండి. ఒకటి, సియోనులో వారు జన్మించారు. జన్మించిన వారైతే మనం ఏం చేస్తాం? సియోనులో ఆత్మీయంగా ఎదుగుతూ, తిరిగి జన్మించి ఆత్మీయంగా ఎదుగుతూ. రెండవది, సియోనులో వారు ఏమవుతారంట? స్థిరులుగా ఉంటారు. దేవుల్లో మనం ఇంకా ఆత్మీయంగా స్థిరపడాలి. ప్రార్థనలు, భక్తులు, విశ్వాసములు, దేవుని మనం స్థిరులుగా ఉండాలి. రెండోది. మూడో సంగతి ఏం చెప్పండి? సియోను దేవుడు కడతాడు. దేవుడు మనం కడతాడు. ప్రభు మనం కట్టేది, దేవుడు కట్టేది. నా సంఘం కడతాడు దేవుడు మనం కట్టేది. ఆయన చేత మనం కట్టబడుతూ మనం కూడా ఏం చేయాలి చెప్పండి? నెహెమ్యా, ఎజ్రా, అగ్గయ్య వాళ్ళు ఏం చేయాలి? మనం కూడా కొంత కడతా ఉండాలి. అంటే ఆత్మను కట్టాలి. పరిచయలు, దేవుని సంఘం కూడా మనం కట్టేవారం ఉండాలి. కడుతూ దేవుని పనులు. మూడోది. నాలుగోది, దేవుడు మన కల్మషం తీసేసి శుద్ధి చేస్తాడు. యోను ప్రజలు శుద్ధిగా చేయబడ్డవారు, పరిశుద్ధులండి, శుద్ధి కలిగివారు, కల్మషం లేనివారు, అపవిత్రత లేనివారు. ఆయన కనుదృష్టి ఎంతో నిష్కల్మషమైంది. కల్మషం లేని, కల్మషం ఆపోజిట్ నిష్కల్మషం. అంటే అంత దేవుడు అలాంటి అనుభవం పరిశుద్ధులు మనం తీసుకొస్తారు. నెంబర్ 5, సియోను గుమ్మములు యెహోవాకు, యాకోబు నివాసములు అన్నిటికంటే కూడా సియోను గుమ్మములు ప్రియముగా ఉన్నాయి. అలాగే దేవునికి మనం ప్రియులుగా ఉండాలి. అలాగే ప్రియులుగా ఉన్నప్పుడు కలిగే ఆధిక్యతలు ఉన్నాయి. అలాగే దేవుడు మనకు సహాయం చేయడం. ప్రార్థన చేసుకున్నాం. దేవుని సన్నిధిలో వాక్యములను మనం పరీక్షించుకుంటూ ప్రార్థన చేద్దాం. ప్రభు సన్నిధిలో ప్రార్థన పూర్వకంగా మనం ప్రభువులో పాల్గొందాం. దయచేసి ప్రార్థనలో కాబట్టి మనం పరీక్షించుకుంటే అది మనకు అంత ఆశీర్వాదం, మనకు ఆత్మీయ బలము. మనం విమర్శించుకుంటే తీర్పులకు రావు, సిగ్గుపడము, సంతోషపడతాం, ధైర్యంగా ఉంటాం. అది ఇది అలాగే మనం దైవికంగా అందుకొరకు ప్రభు బల్ల, అందుకొరకే మనం కూడా సియోనుకు 5 అనుభవాలు. ప్రభు ఆ అనుభవాలు నన్ను సిద్ధపరిచయ్యా, ప్రభు నన్ను బలపరచు, ప్రభు నేను ఇంకా రక్షించినావు. అయితే ఇంకా ఎంతోమంది జన్మించలేదు అన్నారు. వారు జన్మించాలి ప్రభా, అనేకులు జన్మించడం మేము రక్షణ పొంది మేము ఆత్మీయంగా ఎదగాలి, బలపరచబడాలయ్యా. మేము స్థిరపరచబడాలి, ఇంకా దేవుళ్ళు ఇంకా స్థిరపరచబడాలి. నేను ఇంకా స్థిరపరచబడాలి. ఇంకా దేవుడు కోరే స్థాయిలో ఇంకా మనం ఆత్మీయంగా కట్టబడాలి. ఇతరులను మనం కట్టేవారు ఉండాలి. ఇతరులను వారి కోసం ప్రార్థన చేసి ఆత్మీయంగా ఎదురైతే మనం దైవికంగా అలాంటి అనుభవంలోకి రావాలి. ప్రియమైన వారంగా ఉండాలి. కల్మషం తొలగించబడి పరిశుద్ధతతో మనం ప్రియులుగా నివసించినట్లు, జీవించినట్లు ప్రార్థన చేసుకుందాం. ప్రభు కృపను కోరుకుందాం.